కావ్య గోరింటాకు తీసుకొని వచ్చి రాజు దగ్గరికి వచ్చి రాజుని ఇలా అడుగుతూ ఉంటుంది. ఏవండి నాకు కొంచెం గోరింటాకు పెట్టండి అని చెప్పేసి అనగానే, అదేంటి ఇప్పుడేం ఫంక్షన్ లేదు కదా! గోరింటాకు ఇప్పుడెందుకు అని చెప్పి రాజు అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడు కావ్య ఉండి, ఆడవాళ్ళు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలండి. అందుకే పెట్టమంటున్నాను. పెట్టరాదండి కొంచెం ప్లీజ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. సరే అయితే పెడతానులే అని చెప్పేసి రాజు తన దగ్గర ఉన్న గోరింటాకు బౌల్ అయితే తీసుకుంటాడు. తీసుకొని ఇద్దరు వెళ్ళి ఒక పక్కన అలా కూర్చొని ఇక రాజు కావ్యకి గోరింటాకు పెడుతూ ఉంటాడు. కావ్య అయితే ఇంక చాలా సంతోషపడుతూ ఇంకా రాజు కళ్ళలోకి అలా చూస్తూ ఉండిపోతుంది. రాజు మాత్రం గోరింటాకు పెడుతూ ఉంటాడు. నా భర్త ఎంత మారిపోయాడు, నేను చెప్పిన విధంగా నాకు గోరింటాకు పెట్టగలుగుతున్నాడే అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కావ్య. ఇద్దరు కొద్దిసేపు భార్యాభర్తలు అలా కూర్చొని గోరింటాకు అయితే పెట్టుకుంటూ ఉంటారు. కావ్య అయితే లోపల మురిసిపోతూ ఉంటుంది. మరి ఇంకా గోరింటాకు పెట్టిన తర్వాత తనకి ఏవేవో అవసరాలు ఉంటాయి కదా! ఇంకా వాటికి సంబంధించి రాజు ఏమేం పనులు చేస్తాడు కావ్యకి అనేది నెక్స్ట్‌లో చూద్దాం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కనుక్కోవడం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.